ముచ్చింతల్లో 20 ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ, సమతామూర్తిని దర్శించుకున్న రాజ్నాథ్. పీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులకు బాసట, 1,00,000 మందిని ఆదుకున్నామన్న మేయర్. ఆన్లైన్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్తో ఇబ్బందులు, పిల్లలపై ఒత్తిడి తేవద్దంటున్న సైకాలజిస్టులు. హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో పెరిగిన రద్దీ, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటున్న నిరుద్యోగులు. మహానగరంలో కనిపించని బస్ షెల్టర్లు, ఎండలు పెరగడంతో ప్రయాణికుల అవస్థలు. హైదరాబాద్లో లేటెస్ట్ పార్టీ వేర్ బట్టల ప్రదర్శన, కలర్ఫుల్ శారీస్లో తలుక్కుమన్న మోడల్స్. అంటరానితనంపై రామానుజాచార్యులు గళమెత్తారన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అసమానత్వపు గోడలు కూల్చి వెనుకబడిన వారిని పూజారులుగా చేశారన్నారు. ముచ్చింతల్ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని 108 దివ్య ఆలయాలను సందర్శించారు. డిజిటల్ సెల్ఫ్ గైడెడ్ టూర్లో ఆలయాల చరిత్ర విన్నారు. ఆ తర్వాత సమతామూర్తి ఆవరణలో మొక్క నాటారు. యాగశాలలో లక్ష్మీ నరసింహ హోమంలో పాల్గొన్నారు రాజ్నాథ్. వేడుకల్లో రవిశంకర్ గురూజీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ और विशाल प्रतिमा स्टैच्यू ऑफ इक्वलिटी को मैं उनके पुनर्अवतार के रूप में देखता हूँ। इस प्रतिमा के माध्यम से भविष्य में युगों युगों तक उनकी शिक्षाओं, उनके आदर्शों और उनके मूल्यों का प्रचार प्रसार होता रहेगा, ऐसा मेरा विश्वास है। इसके लिए मैं इस विशाल आयोजन के संकल्पकर्ता परम पूज्य चिन्नाजीयर स्वामी जी और इससे जुड़े समस्त लोगों को अपनी तरफ से साधुवाद देता हूं और शीश झुकाकर मैं उन्हें प्रणाम भी करता हूं। मैं बधाई देता हूँ स्वामी जी को, और इस तरह का काम करके आपने हमारी जो पुरातन विद्या है तरीके से शाश्वत रूप में अमर, आज वो तो है ही अमर, मगर टेक्नोलॉजी के तौर पर भी उसको जन जन तक पहुंचाने की बहुत अद्भुत प्रयास आपने किया है। देखो भाई, मकान तो बनते हैं, बहुत मकान बनते हैं, गिरते, मगर जब मंदिर बनते हैं वो हजारों साल तक रहता है। లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పీఎం స్వనిధి కింద 1,00,000 మందికి పైగా వీధి వ్యాపారులను ఆదుకున్నట్లు జేహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి చెప్పారు. వాళ్ళకి 52 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. వీధి వ్యాపారుల వల్ల ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా వెండర్ జోన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మేయర్గా ప్రమాణ స్వీకారం చేసి రేపటికి ఏడాది పూర్తవుతుండటంతో గ్రేటర్లో అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు మేయర్ విజయలక్ష్మి. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, లింక్, మిస్సింగ్ రోడ్లను భారీ ఎత్తున చేపట్టినట్లు తెలిపారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. మన మేజర్ ఫ్లైఓవర్స్ మీరు అందరు కూడా చూసారు. షేక్పేట్ ఫ్లైఓవర్ కానివ్వండి, అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ కానివ్వండి, బాలానగర్ ఫ్లైఓవర్ కానివ్వండి, ఈ 3 మేజర్ ఫ్లైఓవర్స్ తీసుకున్నాము. అండ్ ఆల్సో వచ్చే ఈ 1 ఇయర్ లోపల బై డిసెంబర్ ఇంకొక 22 ప్రాజెక్ట్స్ కూడా ఇట్లాంటివి ఎస్ఆర్డిపి కింద మనం ఫినిష్ చేయగలుగుతాం. 1,60,502 ఐడెంటిఫై చేసి స్ట్రీట్ వెండర్ కార్డ్స్ ఇచ్చాము. అయితే 52 crores దీంతో మేము ఏదైతే ఇచ్చామో 10,000 అది పంపిణీ చేసాము. రోడ్ల మీద మాకు ఒక్క ప్రాబ్లం కూడా మేము ఫేస్ చేయలేదు. ఒక చిన్న లోపల ఇంటర్నల్ రోడ్స్లో ఏదైనా ఫేస్ చేసి ఉంటే దానికి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మేము మా టార్గెట్ ఏమో జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ 90 టార్గెట్ పెట్టుకుంటే ఈ ఇయర్లో మేము కంప్లీట్ చేసింది 69 జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ చేశాము. డెవలప్మెంట్ అనేది ప్రతి దగ్గర జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈసారి మేము ఈ 1 ఇయర్లో చేసింది, కోవిడ్ అప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాం. శానిటేషన్ విషయంలో కానివ్వండి, వ్యాక్సినేషన్ విషయంలో కానివ్వండి, మొబైల్ వ్యాక్సినేషన్ విషయంలో కానివ్వండి, చాలా మేము బాగా తిరిగి, మేము కోవిడ్ టైంలో కూడా మేము తిరిగి ఇద్దరం ప్రజాసేవ చేయడం జరిగింది. అన్ని రంగాలపై ప్రభావం చూపించిన కరోనా విద్యా వ్యవస్థను మాత్రం కోలుకోలేని దెబ్బతీసింది. 2 ఏళ్లుగా విద్యార్థులు అకాడమిక్ ఇయర్లో వీక్ అయ్యారు. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసులతో అర్థం కాని ఎడ్యుకేషన్తో ఇబ్బంది పడ్డారు. ఈ కన్ఫ్యూజన్ సిస్టంతో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. కరోనా తీవ్రతతో కొన్ని నెలలు ఆన్లైన్, మరికొన్ని రోజులు ఆఫ్లైన్, ఇలా విద్యా సంవత్సరమంతా గజిబిజిగా సాగింది. ఇప్పుడు డైరెక్ట్ క్లాసెస్ నడుస్తుండటంతో పిల్లలను స్కూల్స్, కాలేజీలకు పంపుతున్నారు పేరెంట్స్. మొన్నటిదాకా ఇళ్లలో చదివిన స్టూడెంట్స్ ఇప్పుడు స్కూళ్లకు వెళ్లడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు.
వాళ్లలో కొన్ని రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మానసిక ఒత్తిడి ఎదుర్కొంటే ఆ ఎఫెక్ట్ చదువులపైన పడే ఛాన్స్ ఉంటుంది. స్కూల్స్ కు వెళ్లమని మారం చేసే వారికి ఓపికగా అర్థమయ్యేలా చెప్పి పంపాలి. బలవంతపు చర్యలు తీసుకోవద్దని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. కొందరు పిల్లల్లో యాంగ్జైటీ, డిప్రెషన్, స్టబ్బర్న్ లాంటి కామన్ లక్షణాలు ఉంటాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ ట్రాన్స్మిషన్ నుంచి బయటికి రావడానికి కొంత టైం పడుతుంది. అందువల్ల పేరెంట్స్ వారిని జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు నిపుణులు. సుమారు 2019 ఆ ప్రాంతం నుంచి ఈ కరోనా నేపథ్యం వల్ల పిల్లల చదువులు చాలా రకరకాల మార్పులకు లోనయ్యాయి. ఆన్లైన్ చదువులు, అప్పటిదాకా రోజు బ్యాగ్ తీసుకుని బడికి వెళ్ళే అలవాటు ఉన్న పిల్లలు సడన్గా గ్యాడ్జెట్లకు చదువులకి అలవాటు పడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ గ్యాడ్జెట్స్ అలవాటు వల్ల ఇటు అకాడమిక్ అండ్ మానసిక సమస్యలకు కూడా వాళ్ళు లోనవడం అంటూ జరిగింది. పిల్లలను పొద్దున్నే రెడీ చేసేటప్పుడు కొందరు పేరెంట్స్ విద్యార్థులపై స్ట్రెస్ పెట్టే ఛాన్స్ ఉంది. అలా ఒత్తిడి పెట్టకుండా డైలీ స్కూల్ యాక్టివిటీస్ తెలుసుకోవాలి. స్కూళ్లలో జరిగే టాపిక్స్ మాట్లాడుతూ వాళ్లలో ఇంట్రెస్ట్ పెంచాలంటున్నారు కొందరు పేరెంట్స్. ఈ 2.5 years అంటే చాలా గ్యాప్. సో ఈ గ్యాప్ తర్వాత వాళ్ళు స్కూల్ కి మళ్ళీ బయట ప్రపంచంలోకి స్కూల్స్ వెళ్ళడం అనేది వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకుని దానికి తగ్గట్లుగా వాళ్ళని మోటివేట్ చేసి పంపించాలి. ఇమీడియట్ గా స్టార్టింగ్ లోనే కంటిన్యూగా పంపించడం కాకుండా డే బై డే లేకపోతే అలా బయటకి మనం కూడా పిల్లల్ని బయటకి అలా తీసుకొని వెళ్తూ కొంచెం స్టెబిలిటీ అండ్ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ తోటి హ్యాపీగా వెళ్ళగలుగుతారు. పిల్లలకు కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ పై అవగాహన కల్పిస్తూ ఫుడ్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లకు ఎడ్యుకేషన్ కంటే ఇమ్యూనిటీ ముఖ్యమంటున్నారు. తమ పిల్లలను చదువుల పేరుతో బలవంతం చేయొద్దని కొందరు పేరెంట్స్ స్కూళ్ల యాజమాన్యాలకు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లలో ఆఫ్లైన్ క్లాసులు మొదలవగానే ఎగ్జామ్స్ పెడుతున్నారని అంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పిల్లల హెల్త్ ఇంపార్టెంట్ మాకు. ఎలా అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి అనే దాంట్లో మేమైతే ప్రాపర్ ఎంకరేజ్మెంట్ తోటి పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తున్నాము. ప్రజెంట్ అయితే పిల్లలు అయితే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నారు. ఎందుకంటే కొన్ని రోజులు కరెక్ట్గా ఆన్లైన్ పెట్టేసి తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ వచ్చేసి మళ్ళీ మొన్న రీసెంట్గా మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు. ఇది ఒక ఎండ్కి రావాలి అంటే కోవిడ్ లైక్ స్కూల్స్ అనేవి కొన్ని రోజులు కంటిన్యూ అయితే వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేట్కి వస్తారు, లైక్ నార్మల్గా ఒక దారిలో పడతారు. స్కూల్ నిర్వాహకులు కూడా అకాడమిక్ ఇయర్ సిలబస్ తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఒకేసారి మొత్తం చదువు చెప్తే పిల్లలు అర్థం కాక అవస్థలు పడతారని అంటున్నారు మానసిక నిపుణులు. కరోనా పాండమిక్ తో హైదరాబాద్ లో మూతపడ్డ కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు థర్డ్ వేవ్ తర్వాత తిరిగి బిజీగా మారాయి. బీటెక్, ఎంబీఏ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ తో పాటు పోలీస్ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు కోచింగ్ నడుస్తోంది. 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ కొలువుల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. 2 ఏళ్లుగా కోవిడ్ ఎఫెక్ట్, లాక్డౌన్ కారణంగా స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోయారు. ఒకప్పుడు వందల మంది విద్యార్థులతో బిజీగా ఉండే కోచింగ్ సెంటర్లు మొన్నటి దాకా డల్ గా మారాయి. 10 రోజుల నుంచి ప్రత్యక్ష బోధన మొదలైంది. దాంతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. హైదరాబాద్ లో అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ ఏరియాల్లో కోచింగ్ సెంటర్లు విద్యార్థులతో బిజీగా మారాయి. ప్రైవేట్ జాబ్ల కోసం ఎక్కువ మంది యూత్ క్రాష్ కోర్సుల్లో ట్రైన్ అవుతున్నారు. బీటెక్, డిగ్రీ, ఎంబీఏ స్టూడెంట్స్ జావా, .NET, వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, యానిమేషన్, స్కిల్ డెవలప్మెంట్ కోసం కోర్సులు నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఏ జాబ్ చేయాలన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్పనిసరి. దాంతో స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ జాబులు ఏం లేవని ఇక్కడ ప్రైవేట్ జాబ్ చూసుకోవడానికి .NET కోర్స్ తీసుకున్నాం. సాఫ్ట్వేర్ మేము నాన్ ఐటీ యాక్చువల్గా ఐటీకి తీసుకుంటే సాఫ్ట్వేర్కి శాలరీ ఎక్కువ ఉంటుందని జాబ్స్ కొరకు వచ్చినాము. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు పోస్టులు ఎక్కువ ఇస్తలేడు. బీటెక్ వాళ్ళకి చాలా తక్కువ. అందులో మేము నాన్ ఐటీ మెకానికల్ బీటెక్, దానికోసం ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ సైడ్ ఎత్తుకుందామని వచ్చినాము. ఇక్కడ కోర్సు తీసుకొని ఒక క్లాస్కి వచ్చేసి 250+ ఉంటారు. బ్యాచ్లర్ వైజ్ కూడా డివైడ్ చేసినారు. డిపెండింగ్ అపాన్ టెస్ట్ మీద టెస్ట్ పెడతారు. కోవిడ్ ప్రికాషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కోవిడ్ 2019 రాకముందు ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ కూడా మధ్యలోనే ఉండిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వేవ్లో 6-7 months లాస్ అయ్యాము. మళ్ళీ రిటర్న్ వచ్చాము. మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. అలానే ఉంది. నోటిఫికేషన్ కూడా ఏం రావట్లేదు.
చదువుతున్నాం కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అనేది తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకవైపు ఒకవైపు నోటిఫికేషన్ లేక చాలా సఫర్ అవుతున్నాం మేము. మార్కులను బట్టి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు స్కిల్ బేస్డ్ జాబ్స్ కు డిమాండ్ పెరిగిందంటున్నారు కోచింగ్ సెంటర్స్ నిర్వాహకులు. ఐటీ కంపెనీల్లో నాన్ టెక్నికల్ కొలువులకి ఎక్కువ మంది కోచింగ్ తీసుకుంటున్నారు. థింకింగ్, లెర్నింగ్, ఇంప్లిమెంటేషన్ పద్ధతిలో స్కిల్ బేస్డ్ పై ఫోకస్ పెడుతున్నారు. హైదరాబాద్ కు వివిధ జిల్లాలు, ఏపీ, కర్ణాటక నుంచి కోచింగ్ సెంటర్లకు వస్తున్నారు. కోచింగ్ తో పాటు మాక్ టెస్ట్ల నిర్వహణ, ప్లేస్మెంట్స్ ద్వారా ఉద్యోగాలను ఇప్పిస్తున్నారు. ఏ కంపెనీల్లో అయినా ప్రాక్టీస్ వల్ల బ్యాక్డోర్ ఉద్యోగాలు తెచ్చుకున్నా వర్క్ చేయాలంటే స్కిల్స్ ముఖ్యమంటున్నారు కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీస్. మేము ఇప్పుడు మార్కెట్లో ఫుల్ స్టాక్ డెవలపర్స్కి మంచి డిమాండ్ ఉంది. ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అండ్ ఫుల్ స్టాక్ .NET డెవలపర్స్, అట్లనే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్స్, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ మా దగ్గర ట్రైనింగ్ ఇస్తామండి. డెవాప్స్, సేల్స్ ఫోర్స్, నెక్స్ట్ క్లౌడ్ అని ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్ మీద మేము వర్క్ చేస్తాం, AWS ఇవన్నీ. సో ఇప్పుడైతే మార్కెట్లో డిగ్రీ వాళ్ళకి కూడా కంపెనీస్ చాలా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ 2 years కోవిడ్తో మనందరం చాలా ఎఫెక్ట్ అయ్యాం. తర్వాత కంపెనీస్ కూడా బాగా ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యండి. డిగ్రీ వాళ్ళకి కూడా మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి. అట్లనే బీటెక్, ఎంటెక్, ఎనీ డిగ్రీ. ఇదివరకు ఏంటంటే మనకి పర్సంటేజ్ని బేస్ చేసుకొని జాబ్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు మనకి మెయిన్ స్కిల్ బేస్డ్ జాబ్స్ ఎక్కువ పెరిగిపోయాయి. ఒక స్టూడెంట్ మంచి చదువు రావాలంటే క్లాస్ రూమ్ విద్య అనేది కంపల్సరీ. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్ని డిఫరెంట్ సబ్జెక్టులు వాళ్ళు వస్తారు కాబట్టి ఈ డిఫరెంట్ సబ్జెక్టులు వాళ్ళందరూ కూడా ఒక సబ్జెక్ట్ని నేర్చుకుని కాంపిటేటివ్ పరంగా సక్సెస్ కావాలంటే అతనికి మంచి క్లాస్ రూమ్ కోచింగ్ అనేది అవసరం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ SI మరియు టెట్ DS కోసం, అదే గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ ఏ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ ఉండలేకపోతున్నారు. 3-4 ఏళ్లుగా ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. నెలల తరబడి కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. కరోనా ప్రభావంతో కోచింగ్ సెంటర్లు మూతపడడంతో ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు ఓపెన్ కావడంతో మళ్లీ ప్రిపరేషన్స్ మొదలు పెట్టామన్నారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ మీద ఆధారపడి చాలా మంది DSC, SI కానిస్టేబుల్ వాళ్ళు, ఇంకా టెట్ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. కానీ నోటిఫికేషన్ రావట్లేదు సమయానికి రాకపోవడం కారణంగా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి. 2020 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్కసారి 50,000 అంటారు, 70,000 అంటారు, 1,00,000 అంటారు. మొన్న రీసెంట్గా 40,000 అని చెప్పారు. గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలను కూడా స్పష్టత లేదు. ఇక వాళ్ళు ఇస్తారేమో అనుకొని మేము ఇప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలో కూడా తెలియట్లేదు. మారుతున్న ఉద్యోగాల తీరును బట్టి స్కిల్స్ పెంచుకోవడానికి కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు డిగ్రీ హోల్డర్స్. దాంతో సాఫ్ట్వేర్స్, టెక్నికల్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. 1985లో AR విభాగంలో RSIగా చేరాడు అల్లం కిషన్ రావు. 1996లో సర్వీస్ రివాల్వర్తో ఫైరింగ్ కేసులో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి దందాలు మొదలుపెట్టాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని గతంలో నిరుద్యోగుల దగ్గర భారీగా డబ్బులు తీసుకుని మోసం చేశాడని బంజారాహిల్స్ ACP సుదర్శన్ చెప్పారు. ఆయుధాలతో అక్రమ దందాలు చేస్తున్న RSI అల్లం కిషన్ రావును 2018లోనే సర్వీస్ నుంచి తొలగించారు. సిగరెట్ వెలిగించే డమ్మీ పిస్టల్తో, ఎయిర్ గన్స్ తో జనాన్ని బెదిరిస్తున్నట్టు ACP తెలిపారు. ఓ భూ వివాదం పరిష్కరిస్తానని కరీంనగర్కు చెందిన అబ్బాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి 39 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బెదిరించాడు. జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో దగ్గరలోని భూమి వ్యవహారంలో కిషన్ రావుకి ప్రమేయం ఉంది. బాధితుడు అబ్బాస్ 2 రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో యూసఫ్గూడ పోలీస్ బెటాలియన్లో నివసిస్తున్న కిషన్ రావుని అరెస్ట్ చేశామన్నారు ACP సుదర్శన్. ఒక ల్యాండ్ సంబంధించి కిషన్ రావు సస్పెండెడ్ పోలీస్ అధికారి 39 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మరియు పరిష్కరించకుండా బెదిరిస్తున్నాడు, చంపుతున్నాడని ఫిర్యాదు చేయగా అట్టి ఫిర్యాదును మేము కేసు రిజిస్టర్ చేసి అతని ఇంటి పైన ఈ కండెమ్డ్ క్వార్టర్స్ యూసుఫ్గూడ పోలీస్ లైన్ ఉంటున్నాడని ఇన్ఫర్మేషన్ మీద పోయి చెక్ చేయగా అక్కడ కొన్ని దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు అవే కాకుండా వేరే కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఎయిర్ పిస్టల్స్ అండ్ 4-wheel వెహికల్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆయనను విచారించగా
తన చేసిన నేరాన్ని కూడా ఒప్పుకున్నాడు. డీఐజీ స్థాయి అధికారిని అంటూ డిపార్ట్మెంట్లో అనేక పరిచయాలు ఉన్నాయని, నేరాలు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు కిషన్ రావు నుంచి 2 ఎయిర్ రైఫిల్స్, 1 ఎయిర్ గన్, డమ్మీ పిస్టల్, ప్రామిసరీ నోట్లు, మందు బాటిళ్లు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో లక్ష్మణ్ అనే మరో వ్యక్తికి కూడా ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, అతను పరారీలో ఉన్నట్టు చెప్పారు. పోలీస్ అధికారుల పేరుతో భూ వివాదాలు పరిష్కరిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దన్నారు. సిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై ఫైన్లు వేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఉప్పల్ సర్కిల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి ₹1,00,000 జరిమానా విధించారు. రూల్స్ కు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఉప్పల్ భగాయత్ వెంచర్లో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ భవనానికి భూమి పూజ జరిగింది. యాదాద్రి జిల్లాలోని దూది వెంకటాపూర్ వెంచర్ బ్రోచర్ను విడుదల చేశారు. తమ సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగం కల్పిస్తున్నామన్నారు చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి. తమ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగిని సొంత ఇంటి మనిషిలో చూస్తామన్నారు. ఇప్పటి వరకు 29 వెంచర్లు పూర్తి చేశామన్నారు మార్కెటింగ్ మేనేజర్ రవి. తమ దగ్గర ఎలాంటి లీగల్ ప్రాబ్లం లేకుండా క్లియర్ టైటిల్తో ప్లాట్లు ఉంటాయన్నారు. మీరు పూజ చేస్తున్నట్టు చేయండి. ఈ ప్రోగ్రాం చాలా ఘనంగా జరిగింది. చాలా గొప్ప విషయం ఏమైనా మా సొంత ఆఫీసు కట్టుకోబోతున్నాం. విత్ ఇన్ 8 monthsలో ఈ ఆఫీసును కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్ ఎండింగ్లోనే మేము ఈ ఆఫీస్లోకి రాబోతున్నాము. 5 ఫ్లోర్లతోని 25,000 SFTతో ఒక కార్పొరేట్ ఆఫీసును కట్టుకుంటున్నాము. దీనికి అసోసియేటివ్ కానీ అందరికీ మంచి అవకాశం దొరుకుతుంది. దీనివల్ల ఈ అవకాశాన్ని ప్రతి అసోసియేట్ యూజ్ చేసుకొని ప్రతి వెంచర్ను ఇంతకుముందులాగానే ఎలా సక్సెస్ చేశారో ఇప్పుడు కూడా అలానే సక్సెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మా కస్టమర్ బేస్ కూడా అలానే ఉన్నది. ఇప్పుడు ప్రతి వెంచర్లో ప్లాట్ తీసుకోవాలనే ఆలోచనలో ప్రతి కస్టమరు మౌత్ పబ్లిసిటీతో మాకు మంచి సహకారం చేస్తున్నారు. డెవలప్మెంట్ చేసి ఇస్తామని చెప్తున్నాము. అవన్నీ చేసి సక్సెస్ఫుల్గా 29 వెంచర్లు పూర్తి చేసుకొని ఈరోజు 30వ వెంచర్కి బ్రోచర్ లాంచ్తో పాటు మా సరికొత్త కార్పొరేట్ ఆఫీస్కి భూమి పూజ కూడా చేయడం జరిగింది. అందరూ ఈరోజు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత ఆఫీస్ కాదు, సొంత ఇల్లులాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మేమంతా ఆఫీస్ స్టాఫ్ లాగా కాదు, కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం కాబట్టి ఉమ్మడి కుటుంబం లాగా ఉన్నాము. అందరూ కూడా నాది ఆఫీస్, ఈ ఆఫీస్ నాది, ఈరోజు భూమి పూజ నా ఇంటికి, నా ఆఫీస్కి అని ఉత్సాహంతో ఉన్నారు. ఇవన్నీ కూడా సక్సెస్ కావాలంటే మార్కెటింగ్ సిబ్బంది యొక్క తోడ్పాటు ఉండాలి. అలాగనే ఉంది. అది ఉండబట్టే ప్రతి నెల కూడా ఒక సక్సెస్ఫుల్గా ఒక కొత్త వెంచర్ని లాంచ్ చేయటం, పూర్తి చేయటం, మళ్ళా కొత్త వెంచర్కి బ్రోచర్ లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పబ్లిక్ ప్లేస్ పేరుతో ఆర్ట్ షో ఏర్పాటైంది. మోడర్న్ కన్స్ట్రక్షన్, మోడర్నైజేషన్, కరోనా లాక్డౌన్ థీమ్తో చేసిన పెయింటింగ్స్ ఆకట్టుకున్నాయి. చారిత్రక ప్రదేశాల్లో నిర్మాణాల్లో పాల్గొనే వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఆర్ట్ షో ప్రజెంట్ చేశారు పాలమూరు జిల్లాకు చెందిన ఆర్టిస్ట్ రాము. తన పెయింటింగ్స్లో సోషల్ మెసేజ్ చూపించాలనే ఉద్దేశంతో షో ఏర్పాటు చేశానన్నారు. కరోనా టైంలో జంతువులు పడిన ఇబ్బందులను చూపిస్తూ వేసిన ఆర్ట్స్ ఆకట్టుకున్నాయి. మరో 2 రోజుల పాటు ఆర్ట్ షో కొనసాగనుంది. రెస్పాన్స్ అంటే నా పెయింటింగ్స్ వచ్చేసి ఒక సోషల్ ఎథిక్ ఉంటుంది. నేనేది ఇమాజినేషన్ కాదు. వీ డిడ్ ద ఆల్ లాట్ ఆఫ్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్. డే టు డే లైఫ్లో మనం చూసే వాటిని, ఆ కథ జరిగిన వాటిని తీసుకొని కరెంట్ అఫైర్స్ కానీ, మీరు ఇందాక చూసారు గాంధీ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు, కల్చరల్ డిపెక్ట్ చేశాడు అనేది ప్రతిదీ ఒక టైం సెన్స్ ఉంటుంది నా పెయింటింగ్స్లో. మీరు ఒక 20 years తర్వాత పెయింటింగ్స్ చూస్తే ఓహో ఆ టైంలో ఇలాంటి జాగ్రఫికల్గా హైదరాబాద్లో ఒక కన్స్ట్రక్షన్ జరిగింది, ఒక మెట్రో పిల్లర్స్, ఒక ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ముందు తరాల వాళ్ళకి, ఆర్టిస్టులకి కానీ వచ్చే వాళ్ళకి నా పెయింటింగ్ ఒక మెసేజ్ అవుతుంది. దట్స్ మై ఇంపార్టెంట్. బంజారా హిల్స్ లో మోడల్స్ కలర్ఫుల్ శారీస్ తో తళుకుమన్నారు. ఓ డిజైనర్ షో కర్టెన్ రైజర్ షోలో భాగంగా లేటెస్ట్ పార్టీ వేర్ శారీస్ ప్రదర్శించారు. ట్రెడిషనల్, ఇండో వెస్ట్రన్ లుక్స్ తో మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సమ్మర్ స్పెషల్ కాటన్, పార్టీ వేర్ శారీస్, వెడ్డింగ్స్ స్పెషల్ డిజైనర్ లెహెంగా కలెక్షన్స్ వావనిపించాయి.
So the Sutra exhibition is coming back in Hyderabad on 14th, 15th and 16th of February at Taj Krishna, Hyderabad. So there are more than 70 plus designers from all over India and they're going to portray all different varieties to all of you. So it's my humble request that you guys come, explore, buy more, and also it's Valentine's Day. So gift your loved ones from the collection they have. So just hoping to see you all there on 14th, 15th and 16th of February, Taj Krishna. See you all. కరోనా థర్డ్ వేవ్ లోనూ చాలా మంది పాజిటివ్ బారిన పడుతున్నారు. అయితే లక్షణాలు తక్కువగా ఉండడంతో హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స తీసుకుంటున్నారు. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం చాలా మంది ఐసోలేషన్ లో ఉన్నారు. వైరస్ సోకిన తర్వాత ఓవైపు నీరసం, మరోవైపు మానసిక ఆందోళనతో కుంగిపోతున్న పేషెంట్లకు భోజనం పెద్ద సమస్యగా మారుతోంది. అలాంటి వారికి 2 పూటల ఆహారం అందిస్తూ కష్టకాలంలో అండగా నిలబడుతున్నారు కొందరు దాతలు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఉచితంగా భోజనం అందించారు చాలా మంది దాతలు. ఇప్పుడు థర్డ్ వేవ్ లోనూ బాధితులకు సపోర్ట్ గా ఉంటున్నారు. ఫ్రీ ఫుడ్ ఫర్ కోవిడ్ పేషెంట్స్ అంటూ పోస్టర్ క్రియేట్ చేసి దాన్ని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్ని ఏరియాల్లో స్వచ్ఛంద సంస్థలు కాకుండా ఎవరికి వారే సొంతంగా సేవ చేస్తున్నారు. తమ ఇళ్లలోనే ఫుడ్ తయారు చేసుకొచ్చి అవసరమైన వారికి తీసుకువెళ్లి ఇస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్ కి చెందిన భార్గవ్ దంపతులు గత ఏడాది నుంచి కోవిడ్ పేషెంట్లకు ఫ్రీ ఫుడ్ అందిస్తున్నారు. వారి నెంబర్లు అప్పట్లో బాగా సర్క్యులేట్ అవ్వడంతో థర్డ్ వేవ్ లోనూ వాళ్ళని సంప్రదిస్తున్నారు చాలా మంది. పేషెంట్ల నుంచి కాల్స్ పెరగటంతో ఈ నెల 13 నుంచి మళ్లీ ఫ్రీ ఫుడ్ డ్రైవ్ ప్రారంభించారు హెల్పింగ్ స్పాట్ సంస్థ నిర్వాహకులు. ప్రతిరోజు 50 మందికి సర్వ్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటే ప్రస్తుతం 150 మందికి అందిస్తున్నామన్నారు. ఎవరైనా హోమ్ ఐసోలేట్ అయ్యి ఆహారానికి ఇబ్బంది పడుతుంటే 88668600 నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలని కోరుతున్నారు. హలో మేడం, నమస్తే మేడం. ఇది హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. ఫ్రీ ఫుడ్ ఫర్ కోవిడ్ పేషెంట్స్. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మ్యామ్. అంటే మీకు ఒక 5 to 10 minutes దూరంలో ఉన్నాము. We'll come there and we'll give you. Okay. Hey, hi Nihar, Bhargav here from Helping Spot. You reached me at the apartment? Yes, I am at your gate. Okay, fine, 2 minutes. Yeah, done. Thank you. కోవిడ్ పేషెంట్లకు మధ్యాహ్నం, రాత్రికి సరిపడా అన్నం, 2 రకాల కూరలు, పెరుగు ప్యాక్ చేసి పంపుతున్నారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ పేషెంట్ ఇంటికెళ్లాక డోర్ బయట ఫుడ్ పెట్టి కాలింగ్ బెల్ కొట్టి వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 వరకు అవసరమైన వారికి అన్నం పార్సిల్స్ ఇస్తున్నారు. వాలంటీర్ల సాయంతో రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రిక్వెస్ట్లు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒక్కో ఫుడ్ ప్యాకేజీకి 50 రూపాయలు ఖర్చవుతోంది. రోజుకి 15,000 ఖర్చు చేసి లంచ్, డిన్నర్ అందిస్తున్నామన్నారు. ప్రతిరోజు 100లో కాల్స్ వస్తున్నాయని, అన్ని ప్లేస్లకు ఇన్ టైంలో రీచ్ అవ్వటం కొంత కష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం మియాపూర్, మదీనాగూడ, చందానగర్, అమీన్పూర్, హఫీజ్పేట్, జేపీ నగర్, శ్రీవాణి నగర్, బాచుపల్లి, కృషినగర్ ఏరియాల్లో ఫుడ్ అందిస్తున్నారు. That's all for now. Stay with us.